హలో బడ్జెట్ పీపుల్. ఇప్పుడు నేను వేసుకున్న అవుట్ఫిట్ కనుక మీకు నచ్చినట్లయితే లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. సో ఆ లింక్ ఓపెన్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ కోడ్ చూసి పర్చేస్ చేసుకోవచ్చండి. మీషోలో ఆర్డర్ పెట్టిన బ్లౌజెస్ అండ్ కుర్తీ వచ్చేసినాయి. సో ఈ వీడియోలో నేను వీటి గురించిన హాల్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద హాల్. మన ఫస్ట్ ప్రోడక్ట్ ఈ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి. యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర ఈ శారీ ఉంది, ఆల్రెడీ కుట్టిన శారీ అనమాట. సో దీనికి అక్కడక్కడ ఇట్లా పర్పుల్ అనాలో రాణి కలర్ అనాలో నాకు అర్థం కాలేదు. సో ఈ కలర్లో ఐ విల్ షో యూ. ఇట్లా అనమాట. సో పింక్ పర్పుల్ మిక్సింగ్ లాగా శారీ అండ్ దాని పళ్ళు అనేది వచ్చింది. నేను ఇది నాకు గుర్తుండి 2017లో కొన్నాను, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనుకుంటా. అయితే ఇక్కడ ఈ పళ్ళు అనేది ఇలా వచ్చిందనమాట. సో దీనికి సూట్ అవుతుందేమో అని చెప్పి, పర్పుల్లో వస్తుంది కదా అని చెప్పి, యాక్చువల్గా నేను ఇక్కడ పిక్చర్ మెన్షన్ చేస్తాను చూడండి. పిక్చర్లో వచ్చేసి అది కొంచెం రాణికి పర్పుల్కి రెండింటికి మధ్యలో ఉందన్నమాట కలరు. సో సూట్ అవుతుంది అని చెప్పి నేను పర్చేస్ చేశాను. కాకపోతే ఇలా డిఫరెంట్ కాంబినేషన్లో వచ్చింది. అయితే నేను చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో, నేను ఒక 2-3 బ్లౌజెస్ అనేవి రిటర్న్ పెడదాము అని అనుకుంటే అవి రిటర్న్ వెళ్ళలేదు. యువర్ అడ్రస్ ఆర్ పిన్ కోడ్ ఈజ్ నాట్ డెలివరబుల్ ఆర్ నాట్ ఏబుల్ టు పికప్ దట్ లొకేషన్ అని చెప్పి మెసేజెస్ వచ్చినాయి తప్ప అవి వచ్చి పికప్ చేసుకోలేదన్నమాట. దాంతో టైం అయిపోయి ఇంక ఇది ఇలా ఉండిపోయింది. సో దీనివల్ల కొంచెం డబ్బులు కూడా వేస్ట్ అయినాయి. కాకపోతే బ్లౌజ్ పరంగా అయితే మాత్రం 100కి 100% చాలా బాగుందండి. యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ నేను దీనికి సూట్ అయ్యే శారీ కొనాలని కూడా అనుకున్నా లాస్ట్కి. అంటే కొంచెం టిష్యూ క్లాత్లో, టిష్యూ శారీ అంటారు కదా, గోల్డ్ కలర్లో కానీ అట్లాగా ఒక టిష్యూ శారీ పర్చేస్ చేద్దాము అని కూడా ఫిక్స్ అయిపోయాను అనమాట ఈ బ్లౌజ్కి. ఎందుకంటే ఇది ఎలాగో వెనక్కి వెళ్ళలేదు, వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అయితే ఈలోపు ఏమైందంటే పురాతత్వ తవ్వకాలలో ఈ శారీ ఒకటి బయటపడింది. సో ఈ శారీ ఏంటంటే కొంచెం పర్పుల్ మిక్సింగ్లో ఉందన్నమాట. బ్లూ అండ్ పర్పుల్ షేడ్లో ఉంది. ఈవెన్ దీనికి ఇట్లా బార్డర్ తీసుకుంటే కూడా పర్పుల్ కాంబినేషన్లో వచ్చింది. సో దీనికి ఇది సూట్ అవుతుంది అని అనుకుంటున్నాను. ట్రయాన్ పక్కన వస్తుంది, ఒకసారి చూడండి. మీకు కనుక ఓకే అనిపిస్తే చెప్పండి. దాన్ని బట్టి కొంచెం కలర్ కాంబినేషన్స్ మీ సజెషన్స్ ఉంటే కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇది నా దగ్గర శారీ ఉంది. మా అన్నయ్య పెళ్ళికి ఎవరో పెట్టినట్టున్నారు నాకు గుర్తున్నంత వరకు. సో ఈ శారీకి సూట్ అవుతుందని అనుకుంటున్నాను ఈ బ్లౌజ్. ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే కనుక బ్లౌజ్ ఇలా ఉందండి. సో ఇది ఫ్రంట్ సైడ్, నెక్ చాలా బాగుంది, మొత్తం డిజైన్ వచ్చింది. అండ్ పైన కింద 2 చోట్ల డిజైన్ అనేది వచ్చింది. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ఫుల్గా కోటాపతి వర్క్ లాగా వచ్చిందనమాట. మొత్తం హ్యాండ్స్ అంతా వర్క్ వచ్చేసింది. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ వరకు వస్తున్నాయండి, అంటే 3/4 హ్యాండ్స్ అంటారు కదా, అలా వస్తున్నాయి హ్యాండ్స్ అనేవి. కలర్ కూడా చాలా షైనీగా ఉంది క్లాత్. బ్యాక్ సైడ్ వచ్చి ఇలా వచ్చిందండి, పైన వరకు మాత్రమే వర్క్ వచ్చింది. కింద అండ్ ఇక్కడ బార్డర్స్లో వచ్చేసి గోల్డెన్ కలర్ దాంతో పైపింగ్ చేశారు. సో బ్యాక్ సైడ్ కూడా ఇట్లా డిజైన్ కంప్లీట్గా వచ్చింది. అండ్ దీనికి బ్యాక్ హుక్స్ ఇచ్చారండి, హుక్స్ బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఈవెన్ బ్యాక్ సైడ్ నెక్ కూడా కొంచెం డీప్గా ఉందనే చెప్పుకోవచ్చు. మీకు కంఫర్టబుల్ అయితే చూసుకోండి. అండ్ ఇలా థ్రెడ్స్ వచ్చినాయి సేమ్ పర్పుల్ కలర్లో. బ్లౌజ్ మాత్రం నేను ఇదే కలర్ కోసం పర్చేస్ చేస్తుంటే 5 out of 5 ఇస్తాను. కాకపోతే నేను అనుకున్న కలర్ ఒకటి, వచ్చిన కలర్ ఒకటి కాబట్టి కొంచెం ఫీల్ అయ్యా. కాకపోతే పర్లేదు, ఏముంది, నాడా దొరికిందని గుర్రం కొన్నట్టు బ్లౌజ్ వచ్చింది కాబట్టి దీనికి సూట్ అయ్యే శారీ తీసుకుంటాను. బ్లౌజ్ బాగుంది కాబట్టి. సో ఇది మన ఫస్ట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 333 రూపీస్ పడిందండి. సో మనకి వర్క్ చేయించుకున్నా కానీ లేకపోతే కుట్టించుకున్నా కానీ ఇది దగ్గర 450 రూపీస్ ఓన్లీ కుట్టడానికే తీసుకుంటున్నారు. సో 333 రూపీస్కి బ్లౌజ్ వర్క్ మొత్తం కలిపి వచ్చినాయి. అండ్ నేను దాన్ని సైజ్ కూడా చేయించుకున్నాను. సైజ్ చేయడానికి ఒక 40 రూపీస్ అలా తీసుకున్నారనమాట. అండ్ లోపల కప్స్ అనేవి వచ్చినాయి. కప్స్ తీయించడానికి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కూడా ఛార్జ్ చేస్తున్నారు బయట. సో మీకు కావాలంటే ఉంచుకోవచ్చు లేదా తీసేయచ్చు.
బట్ 333 రూపీస్కి అంత వర్క్ వచ్చి అంత మంచి మెటీరియల్తో స్టిచ్డ్ బ్లౌజ్ దొరుకుతుంది కాబట్టి ఓకే. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అండి. యాక్చువల్గా నా దగ్గర ఈ శారీ అనేది ఉంది. మా ఊళ్ళో ఒక టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్కి సంబంధించి ఏదో పూజ చేసుకుంటే అమ్మవారికి కడతారు కదా, ఆ చీర అనేది నాకు పూజ చేసుకున్న తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళు పెట్టారు మా ఇంట్లో ఒక అకేషన్కి. నాకు గుర్తుండి మా అన్నయ్య గృహప్రవేశానికి అనుకుంటా పెట్టారు. సో అందుకని చెప్పి ఈసారి ఈవెన్ చాలా వెయిట్లెస్ ఉంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ వేరే ఏదో అడ్జస్ట్ చేసుకొని ఒక బ్లౌజ్ ఉంటే దాంతో వేసుకున్న ఆ రోజు వరకు. సో దీనికి బ్లౌజ్ తీసుకుందామని ఇది తీసుకున్నాను అనమాట. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి 315 రూపీస్ అయిందండి. అండ్ ఈ బ్లౌజ్ విషయానికి వస్తే కనుక బ్లౌజ్ వచ్చేసి ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు, ఫ్రంట్ హుక్స్ అనేవి వచ్చినాయి. సో ఇది ఫ్రంట్ సైడ్. నెక్కి ఇలా కంప్లీట్గా డిజైన్ వచ్చింది. నెక్ కూడా మరి డీప్గా లేకుండా కంఫర్టబుల్గా ఉంది. సో నెక్కి డిజైన్ వచ్చింది, అక్కడక్కడ బూటీస్ అనేవి వచ్చినాయి. ఫ్రంట్ ఓపెన్ ఇచ్చారు. ఈవెన్ కప్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. నేను కప్స్ తీయించేసాను, మరీ స్టిఫ్గా ఉన్నాయి, కంఫర్టబుల్గా లేవు అని చెప్పేసి. సో ఇది ఫ్రంట్. అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా కంప్లీట్గా జరీ వర్క్ చేశారండి. గోల్డెన్ థ్రెడ్తో జరీ వర్క్ చేశారు. అండ్ ఇక్కడ కింద బోత్ సైడ్స్ బార్డర్స్ అనేవి కూడా ఇచ్చారు. చాలా బాగుంది. హ్యాండ్స్ వచ్చేసి ఈ లెంత్ వస్తున్నాయండి, ఇక్కడ వరకు వస్తున్నాయి. తర్వాత బ్యాక్ సైడ్కి వచ్చేసరికి బ్యాక్ కూడా ఫ్రంట్ సైడ్ ఏదైతే డిజైన్ ఇచ్చారో అలాగే నెక్ మొత్తానికి కంప్లీట్ డిజైన్ ఇచ్చారు. చూసారుగా. ఈవెన్ నెక్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్ నెక్ షేప్ వచ్చింది. అన్నిటికీ యూ షేప్ వచ్చింది, దీనికి మాత్రం కొంచెం డిఫరెంట్ నెక్ షేప్ అనేది ఇచ్చారనమాట. అండ్ కింద కూడా ఇలా బూటీ అనేది వచ్చింది. బ్యాక్ సైడ్ ఇలా 2 థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట. సో నేను దీన్ని కూడా సైజ్ చేయించాను. దీనిలో డిఫరెంట్ సైజులు ఉన్నాయి. నాదైతే 32 సైజు. కాకపోతే నేను ఆర్డర్ పెట్టిన వాటిలో ఓన్లీ 2 ప్రొడక్ట్స్కి మాత్రమే 32 వచ్చినాయి. మిగిలిన వాళ్ళకి నచ్చిన సైజ్ పంపించేశారు. అందుకని నేను ఇది రిటర్న్ పెడదామని ట్రై చేశాను. అంటే రిటర్న్ అంటే ఎక్స్చేంజ్, నా సైజ్ కావాలి అని చెప్పి ఎక్స్చేంజ్ పెడదామని ట్రై చేశాను. కానీ అది చెప్పా కదా నాట్ డెలివరబుల్ అని చెప్పి వచ్చేసింది కాబట్టి రిటర్న్ వెళ్ళలేదు. దాంతో నేను దీన్ని మళ్ళీ ఒక 50 రూపీస్ ఇచ్చి సైజ్ చేయించుకున్నా. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. సో థమ్స్ అప్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన కుర్తీ. లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి ఇట్లాగా మెటీరియల్ ఒకటి తీసుకొని క్లాత్ నేను ఇలా కుట్టించుకున్నాను అనమాట. లాంగ్ ఫ్రాక్ లాగా ఫుల్ హ్యాండ్స్ వచ్చేలాగా. అండ్ ఈ మెటీరియల్కి 1500 అయింది, కుట్టించుకోవడానికి ఒక 1500 అయింది. ఓన్లీ టాప్ ఒక్కదానికి 3000 అయిందండి. ఇది కాక మళ్ళీ దీనికి ఒక చున్నీ, యాక్చువల్గా చున్నీ కొన్నాను, దానికి ఈ డ్రెస్ కుట్టించుకున్నాను అనమాట. నేను ఎప్పుడు రివర్స్ స్టోరీసే అనమాట. అంటే చున్నీ దొరికిందని డ్రెస్ కొన్నాం, బ్లౌజ్ దొరికిందని చీర కొన్నాం, ఇలానే చేస్తూ వస్తున్నాను. అంటే మన దగ్గర ఏది ఉందో దానికి ఆల్టర్నేటివ్ ఏం దొరుకుతుంది అనేది ప్లాన్ చేసుకుంటాను అంతే. సో దీనికి మాత్రమే 3000 అయింది. అండ్ చున్నీ సపరేట్గా కొన్నా కాబట్టి దానికి ఒక 350 రూపీస్ అలా అయింది. సో 3500 అయిందనమాట. అయితే ఈసారి బర్త్డేకి దీపావళికి సేమ్ అలా కుట్టించుకుందామా వద్దా అని డైలమాలో ఉన్నప్పుడు నేను ఎవరో నార్త్ ఇండియన్స్ చేసిన వీడియోలో ఈ డ్రెస్ చూసాను అనమాట. సో ఇది కంప్లీట్ సేమ్ నేనే మెటీరియల్ అయితే కొన్నానో అట్లాగే వచ్చింది. అదే కొంచెం నెట్ పైన వర్క్ వచ్చింది. ఇది చికెన్ కర్రీ అనమాట. సో ఫుల్ లెంత్ వచ్చిందండి, ఎల్లో కలర్. అసలు ఎంత సూపర్గా ఉందంటే దీని కింద కూడా ఈవెన్ చూసారా బార్డర్కి కూడా ఎంత బాగా వర్క్ డిజైన్ అనేది వచ్చిందనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫుల్ పైనుంచి కింద దాకా హెవీ, ఈవెన్ వెయిట్ కూడా చాలా హెవీగా ఉంది. సేమ్ నా వైట్ డ్రెస్ ఎంత హెవీగా ఉందో అంత హెవీగా ఉంది. దీన్ని వేసుకోవడం కాదు, మోయడం కూడా ఉండాలి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా 3/4 హ్యాండ్స్ వచ్చినాయండి. ఇక్కడ వరకు వస్తున్నాయి 3/4 హ్యాండ్స్. నేను ఫుల్ హ్యాండ్స్ ఎక్కువ ఇష్టపడతాను, బట్ 3/4 హ్యాండ్స్ వేసుకున్నా ఓకే. బ్యాంగిల్స్ ఇక్కడ దాకా వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది రెడీ అయినా కానీ. అండ్ నెక్కు వచ్చేసి ఇట్లాగా
ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ కోటాపత్తి వర్క్ అనేది చేశారనమాట. తర్వాత కంప్లీట్ లెంత్ వచ్చేసి నాకు యాంకిల్ లెంత్ వరకు వచ్చిందండి. ఇది దీనికి చున్నీ కూడా వచ్చిందనమాట. చున్నీ అయితే ప్లెయిన్ చున్నీ అండ్ దీనికి బార్డర్ వచ్చేసి ఇట్లాగా కోటాపత్తి వర్క్ వచ్చింది. ఇలా లేస్ డీటెయిలింగ్ ఇచ్చారనమాట. సో చున్నీ వరకు మాత్రం ప్లెయిన్ చున్నీ వచ్చింది. అండ్ దీనికి ప్యాంట్ ఇవ్వలేదు. ప్యాంట్ నేను సపరేట్గా ఇక్కడ లోకల్ షాప్లో పర్చేస్ చేశాను. సారీ, ఎల్లో కలర్లో. ఇది ఒక 200 అయింది. అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా, మర్చిపోయాను. యాక్చువల్గా దీని ప్రైస్ వచ్చేసి మనకి 1500 అయిందండి. నేను మెటీరియల్ కొని కుట్టించినందుకు, ఓన్లీ మెటీరియల్ కొన్నందుకే 1500, కుట్టించినందుకు 1500, 3000 అయింది. అలాంటిది ఓన్లీ ఇది డైరెక్ట్ ప్రోడక్ట్ పర్చేస్ చేస్తేనే 1500 అయింది. సో దాంతో కంపేర్ చేసుకుంటే కనుక కాస్ట్ పర్ఫెక్ట్ కాస్ట్ అని చెప్పచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్కి సంబంధించి 1500కి ఈ మెటీరియల్ కానీ, ఈ క్వాలిటీ కానీ, ఈవెన్ దీనికి ఇన్సైడ్ ఇట్లా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి. నీట్గా లైనింగ్ కూడా సేమ్ కలర్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి అసలు 1500కి చాలా వర్త్ అని చెప్పచ్చు. 5 స్టార్ రేటింగ్. డెఫినెట్గా పర్చేస్ చేయండి. ఒకవేళ మీకు ఎల్లో అని అనిపిస్తే కనుక దీనికి సపరేట్గా చున్నీ ఒకటి ఏదన్నా వర్క్ చున్నీ కానీ, పింక్ లేదా టొమాటో రెడ్ కలర్ చున్నీ లేదా గ్రీన్ కలర్ కాంబినేషన్ చున్నీ కానీ పర్చేస్ చేయండి. లేదు ఇలాగే వేసుకుంటే కనుక ఇయర్ రింగ్స్ కానీ, లేకపోతే నెక్ పీస్ కానీ, బ్యాంగిల్స్ ఇలాంటివి పింక్, టొమాటో రెడ్ ఆర్ గ్రీన్ ఈ మూడిట్లో ఏదన్నా చూస్ చేసుకొని మీరు దీనికి పేరప్ చేసుకుంటే లుక్ చాలా చాలా బాగుంటుంది. సో ఇది మన కుర్తీ. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చెప్పులండి. ఇవి నేను మీషోలోనే కొన్నాను. 400 అట్లాగా పడినాయి అన్నమాట. అంటే ఇంత హీల్ ఇచ్చి 400 రావడం అనేది చాలా చాలా తక్కువ రేట్కి వచ్చింది అని చెప్పొచ్చు. ఈవెన్ నేను వేసుకుంటే కూడా చాలా బాగుంది. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ యూస్ చేసేసాను, అందుకే బ్యాక్ సైడ్ చూపించట్లేదు, చాలా చెత్తగా ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ట్రాన్స్పరెంట్గా వచ్చింది పైన స్పేస్ అనేది. ఇదంతా లైట్ పింక్ కలర్లో వచ్చిందనమాట. హీల్ మంచి హీల్ అండి యాక్చువల్గా. అంటే మనకు పాయింట్ హీల్ కాదు కాబట్టి ఒకవేళ హీల్ అలవాటు లేని వాళ్ళు కూడా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. లైక్ మీ, నేను ఫస్ట్ టైం పర్చేస్ చేశాను హీల్స్, అది కూడా ఇవే పర్చేస్ చేశాను. వేసుకున్నా కానీ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. ఈ హీల్స్ వచ్చేసి మనకి 450 రూపీస్ అయినాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ మీషో హాల్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ట్రావెల్ వీడియోస్ కానీ, లేదా ఇలా ప్రొడక్ట్ వీడియోస్ కానీ, లేదా కుకింగ్ వీడియోస్ కానీ, వీటన్నిటికి సంబంధించిన నెక్స్ట్ వీడియోస్ మీకు కావాలి అని అంటే కనుక మీరు కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను పర్చేస్ చేసిన వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ అమ్మాడి లలితా ప్రసాద్ సైనింగ్ ఆఫ్.